సో ఎన్నికల సంఘం నిన్న ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్లో పౌర సమాజం లేవనెత్తిన అంశాలకు ప్రశ్నలకు సమాధానాలు కాకుండా రాజకీయ విమర్శలకు ఎన్నికల సంఘం దిగడం, ఎన్నికల సంఘం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కొంత అపహాస్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్న డేటానే, మీ దగ్గర ఉన్నటువంటి డేటా 5 ప్రశ్నలే కదా ఈ భారతదేశం ఎన్నికల సంఘం ముందు పెట్టింది. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే అవి చెప్పకుండా ఎన్నికల సంఘమే రాజకీయ పార్టీ అవతారం ఎత్తి ఊకే సపరేక ఇక మీరు కూడా ఎన్నికలలో పోటీ చేయరు సపరేక. మరి ఎన్నికలు ఎవరు నిర్వహించాలిగా? ఈ వ్యవస్థ ఉన్నదే, ఆ ఇండిపెండెంట్ వ్యవస్థ ఉన్నది దేశానికి సమాధానం చెప్పడానికి. అది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్ష పార్టీలు సమాధానాలు చెప్పాలనడం, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఎస్, రాహుల్ గాంధీ గారు బెంగళూరులో జరిగినటువంటి ఓట్ల కుంభకోణాన్ని బయటపెట్టిండు, అది ఓట్ల చోరీని బయటపెట్టిండు. అది నిజమా కాదా చెప్పు ఫస్ట్. అది నిజమా కాదా? ఒకే ఇంటి నెంబర్తో 100 ఓట్లు నమోదైన సింగిల్ బెడ్రూమ్ ఇంటితో ఇది నిజమా కాదా? ఇది చెప్పు. ఒకరే మల్టిపుల్ టైమ్స్ ఓట్లు నమోదు చేసుకున్నారు, ఓట్లు వేసిరు, వివిధ రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించారనేటువంటిది వాస్తవమా కాదా? ఇది చెప్పకుండా ఏది మాట దాటేస్తూ అసలు పార్టీ రాహుల్ గాంధీ పైన విమర్శలు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి, మీరే మా పాత్రలో ఉంటే ఎట్లా? భారతీయ జనతా పార్టీ లేకపోతే బీసీలమో ఇంకోటో మేం చేసుకుంటాం, ఆ పాత్ర మాది. ఎన్నికల సంఘం పూర్తిగా తను చేస్తున్నటువంటి వాదనలేంటి, రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలేంటి, బీహార్లో జరుగుతున్నటువంటి యాత్ర విశేషాలేంటి, వీటితో పాటు ఇవాళ మహనీయుడు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే సెక్రటేరియట్ దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇది మంచి పరిణామం. అలాగే మా బహుజన యుద్ధ వీరులు ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ నాయకులది ఇంకా చాలా విగ్రహాలు రావాల్సి ఉంది. ఎందుకంటే మీరు దశాబ్దాల పాటు పరిపాలించి మా వాళ్ళ చరిత్రను లేకుండా చేసిరు, ఇప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళ చరిత్ర బయటికి రావాల్సిందే, మా వాళ్ళు చేసినటువంటి త్యాగం కూడా బయటికి రావాల్సిందే. సో అందుకోసం ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇక తేలిపోయింది, మీకు మాకు అనేది తేలిపోయింది, బీసీలంతా వన్ సైడ్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు, మా రాజ్యం మాదే, మా ఓట్లు మాయే, మీ పెత్తనం ఏందనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న నిజామాబాద్ జిల్లాలో మేము ప్రెస్ మీట్ పెడితే బీసీ జేఏసీ నాయకులు ఏ ఊర్లో చూడు ఇదే చర్చ జరుగుతూ ఉంది, బీసీల చర్చనే. ఎక్కడ కూడా బీసీలంతా కూడా ఒకటైపోయి చర్చ చేసుకుంటా ఉన్నారు. గ్రామాలలో అసలు నిలబడదామంటే కూడా భయపడతా ఉన్నారు అగ్రవర్ణాలు. ఆ పరిస్థితి క్రియేట్ అయిందన్న అని చెప్పి చెప్తూ ఉన్నారు చాలామంది. నిజంగా నిన్న చాలా సంతోషం వేసింది నిజామాబాద్ ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాల గురించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎట్లా దోపిడీకి గురైంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంత జరిగినటువంటి మోసాన్ని ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. నువ్వు చెప్తావా చిట్టి? ఫోన్ చేస్తావు, ఎవరికి చేస్తావు? నాకు చేస్తావు ఫోను? ఇక్కడ నుంచి ఇక్కడికి చేస్తావా? నా నెంబర్ ఉంటుందా నీ కాడ? ఓపెన్ చేయనా? ఇది చూడ్రి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఇక్కడ బోధన్ నియోజకవర్గం తీసుకుందాం. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. 17 సార్లు ఎన్నికలు జరిగినాయి బోధన్ నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీ 13 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓసీలకు
13 సార్లు టికెట్లు ఇచ్చింది ఓసీలకు. ఇక్కడ 1962 ఉప ఎన్నికతో కలిపి కూడా చూస్తే మొత్తం అగ్రవర్ణాలకే టికెట్ ఇచ్చినాయి అన్ని పార్టీలు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చింది అనుకో, ఇక మిగతా అన్ని కూడా వాళ్ళే. ఈ బోధన్ నియోజకవర్గంలో బీసీలు లేరా? సుదర్శన్ రెడ్డికి 7 సార్లు టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా కూడా మళ్ళీ టికెట్లు ఇచ్చింది. అదే బీసీ బిడ్డ ఆర్మూర్ కాడ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచిన తర్వాత కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆయన బాన్సువాడకు పంపించింది. ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో ఒకే ఒక్క పెరిక బిడ్డ గంప గోవర్ధన్ ఒకే ఒక్కడు మా బీసీ వర్గాల బిడ్డ 4 సార్లు ఎమ్మెల్యే అయితే వీళ్ళ కళ్ళు మండి ఆయన నియోజకవర్గం లేకుండా డిస్టర్బ్ చేసిరు. కలవగుండ చంద్రశేఖరరావు గారు పోయి ఆడ పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఈ రకంగా బీసీలను ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసిరో నిన్న మొత్తం వివరించడం. ఇదే బోధన్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే బీసీ ఓటర్లు 1,34,000, మొత్తం ఓటర్లు వచ్చేసి 2,04,212 అయితే 1,34,514 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక ఏది అందులో మా మైనార్టీ సోదరులు అందరు కలిపి పోనీ రెడ్ల ఎంతున్నాయా అంటే ఆడ సుదర్శన్ రెడ్డికి వెళ్ళి 9,332 ఓట్లు మాత్రమే వాళ్ళవి. ఓట్లేమో మనవి, సీట్లేమో వాళ్ళు మంచుగా తిన్నారు. 1,34,000 ఉన్న వాళ్ళు వాళ్ళకి టికెట్ ఇవ్వన్నా, 9,000 టికెట్ ఇవ్వన్నా. అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్టెడ్ ఫర్ 17 times. BCs are not at all elected even once. ఒక్కసారి కూడా ఇవ్వాలి. ఇంకా అంతేకాదు, ఇగో మొత్తం ఇల్లే ఇక సుదర్శన్ రెడ్డి ఇగో ఇది వాళ్ళ జాతకం. ఈ ఒక్క బోధన్ నియోజకవర్గమే కాదు, ఇట్లా అనేక నియోజకవర్గాల్లో తిష్ట వేసి కూర్చొని ఇగో ఈ సమ్మర్ చూడరు మీకు అర్థమైపోతుంది. 2 రకాల మోసాలు. ఒకటి మొత్తం ఈ 7 నియోజకవర్గాల్లో 7 కాదు 8 జుక్కలు తీసేస్తే 144 సార్లు ఎన్నికలు జరిగినాయి. 7 నియోజకవర్గాల్లో తీసుకుందాం. 76% టికెట్లు అగ్రవర్ణాలకే ఇచ్చారు. 76% టికెట్లు అగ్రవర్ణాలకు, 24% టికెట్లు బీసీలకు కేటాయించారు. అయినా బీసీలు గెలిచింది కేవలం 17% మాత్రమే. ఎందుకంటే ఇక దాని లెక్క మీ అందరికి తెలిసిందే. బీసీలను ఎట్లా డిస్టర్బ్ చేశారు? గంప గోవర్ధన్ని, అరుగుల రాజారాం, ఎల్లాగౌడు, ఎంత పెద్ద డైనమిక్ లీడర్స్ ఉండే. గెలిచే లీడర్లు పక్కకు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. మొదటి మోసం బీసీలకు సీట్ల కేటాయింపులో మోసం ఏ వర్గాలకు ఈ పార్టీలు టికెట్లు ఏ విధంగా ఇచ్చాయో చూస్తే కాంగ్రెస్ పార్టీ 71% సీట్లు ఓసీలకే ఇచ్చినాయి. ఓసీలే ఓట్లు లేవు, లటపిసలేవాడ మళ్ళా గెలిచేని సీన్ కూడా లేదు. బీసీలకు 29%, తెలుగుదేశం పార్టీ 86% టికెట్లు ఓసీలకే ఇచ్చింది, కేవలం 14% బీసీలకు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 72% సీట్లు ఓసీలకు ఇస్తే 28% బీసీలకు ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ 76% సీట్లు ఓసీలకు ఇచ్చి బీసీలకు 24% ఇచ్చి ఈ అన్ని పార్టీలు బీసీలను ఎట్లా మోసం చేసినాయో ఈ లెక్కల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండోది, నామకే వాస్తే బీసీలకు సీట్ కేటాయించి ఓడిపోయే సీట్ ఇస్తారు, తమ వారిని గెలిపించుకోవడం. ఇది 2 స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే 26% సీట్లు బీసీలకు కేటాయించి 17% మాత్రమే గెలిపించారు. ఎందుకంటే ఆ సీటు ఓడిపోతారని ఆ పార్టీ పెద్దలకు ముందే తెలుసు కనుక ఓడిపోయేటప్పుడు ఇస్తారన్నట్టు బీసీలకు. ఇట్లా 70% పైగా అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చే పార్టీలు బీసీలను రాజకీయంగా పైకి తెస్తామంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టే కదా. అందుకే బీసీల పార్టీ అయితేనే న్యాయం జరుగుతుంది తప్ప మరో మార్గం లేదని చెప్పి ఇగో ఈ రకంగా ఎక్కడ ఎట్లా కొల్లగొట్టిరో మనకు లెక్కలతో సహా ఏ నియోజకవర్గంలో ఏం చేసిరు వీళ్ళు. ఇదే కామారెడ్డి నియోజకవర్గానికి పోయి కామారెడ్డి కాడ వెలుమోలు ఓట్లు లేవు కదా, ఓట్లు ఎవరుతానున్నాయి ముదిరాజుల దగ్గర ఉన్నాయి. మరి ఏం చేయాలి? కేసీఆర్ పోయి ఏమన్నాడు కామారెడ్డి కాడ, నేను ముదిరాజు తల్లి పాలు దాగి పెరిగినా అని చెప్పిండు. అట్లా నేను ముదిరాజు తల్లి పాలు దాగి పెరిగినా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. చింతమడ కాడ చిన్నప్పుడు ఆ మాట చెప్పిండు. అట్లా ఎంతమంది ముదిరాజులకు టికెట్లు ఇచ్చినావయ్యా చెప్పిండు ఈ మాట చెప్పిండు ఆయన. నిజామాబాద్ రూరల్ పరిస్థితి. ఇక్కడ నిజామాబాద్లో ఒకే ఒక్కడు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కడే బిడ్డ ఉన్నాడు పాపం. ఆయన ఇక్కడ వాస్తవానికి కోమటోళ్ళు రెడ్లతో సమానంగా జనాభాలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ప్రాతినిధ్యం తక్కువైంది? వాళ్ళు ఎందుకు రాజకీయంగా ముందుకు వస్తలేరు? వాళ్ళని ఎందుకు అన్యాయం చేసిరు? అగో వాళ్ళకు కదా రాజకీయ ప్రాతినిధ్యం దక్కాల్సింది. కోమటి వాళ్ళు వైశ్యులు. ఇక ఆర్మూర్ నియోజకవర్గం తీసుకోరి. ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో
1952 నుంచి మొన్న 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ రాజకీయ పార్టీలు ఏ వర్గాల వారికి టికెట్లు ఇచ్చారు, దాని ద్వారా ఏ వర్గాలు బాగుపడ్డాయి, మరి 60% ఓట్లున్న మన బీసీల రాజకీయ పరిస్థితి ఏంది అన్నది ఒకసారి చూస్తే 16 సార్లు అయితే కాంగ్రెస్ పార్టీ 14 టికెట్లు ఓసీలకు ఇచ్చింది. 16 సార్లు ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ 14 సార్లు ఓసీలకు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలే. ఆర్మూర్లో ఇప్పటి వరకు 7 సార్లు పోటీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ 4 సార్లు పోటీ చేసి ఒక్క టికెట్ కూడా బీసీలకు ఇవ్వలే. బీజేపీ 2 సార్లు పోటీ చేసింది. అందిన లెక్కల ప్రకారం ఒక్కసారి కూడా బీసీలకు టికెట్ ఇవ్వలే. మొత్తం చూస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో 27 సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకుంటే ఒక్క సీటు ఒక్కసారి బీసీలకు ఇచ్చారు. 27 సార్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకుంటే ఒక్కటి మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఇది లెక్క. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓట్లు చూస్తే ఈ ఆర్మూర్లో బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి? బీసీల ఓట్లు 130,546 ఓట్లు ఓన్లీ బీసీలే. 130,546 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక్కడ టోటల్ ఎన్ని ఓట్లు? 198,187 ఓట్లు. అంటే 2 లక్షల ఓట్లు కూడా లేకుంటే 130,000 ఓట్లు బీసీలే. ఇక్కడ 4.57%. ఇప్పుడు ఇక్కడ టికెట్లు పంచుకుంటున్నటువంటి వర్గం ఉంది కదా, వీళ్ళ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 9,057 ఓట్లు ఉన్నాయి అంతే. వీళ్ళ దగ్గర ఉన్న ఓట్లు జస్ట్ 9,057. బీసీల ఓట్లు 130,000 ఓట్లు. ఓట్లేమో మనవి, ఇగో సీట్లేమో వీళ్ళు పంచుక తింటారు. టికెట్ క్లియర్ వాళ్ళ చేతులు ఉన్నాయి పార్టీలు. ఇక్కడ ఇక్కడ 2 సార్లు బీసీలు గెలిచిరు. ఎప్పుడు ఇక్కడ ఒకటే పెట్టిరు కదా మల్లన్న అంటే, ఇక్కడ ఉన్నటువంటి జి రాజారాం ఎవరైతే ఉన్నారో ఆయన సోషలిస్టు పార్టీ నుంచి గెలిచిండు. 1952లో ఆయన సోషలిస్టు పార్టీ నుంచి గెలిచిండు, మున్నూరు కాపు సామాజిక వర్గం. ఆ తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ 99లో, అంటే ఒక బీసీ వాడు మళ్ళీ అక్కడ పోటీ చేయడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపుగా 1957 నుంచి 46 సంవత్సరాలు పట్టింది ఒక బీసీ మళ్ళీ పోటీ చేయడానికి. 1999లో టికెట్ వస్తే 2025 దాకా మళ్ళీ పత్తలేదు. ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచిండు. గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ మళ్ళీ ఇవ్వకుండా ఆయన అక్కడి నుంచి లేపేసి, ఎందుకంటే బీసీ ఓడు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో స్థిరపడకూడదు, డిస్టర్బ్ చేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అన్నట్టు. సుదర్శన్ రెడ్డి ఏమో 4 సార్లు ఓడిపోతే ఆయనకి ఇస్తారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆడ గుత్తపట్టిండు. ఇక్కడ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోతే బాన్స్వాడకు తీసుకుపోయి బీసీ బిడ్డ కాసుల బాలరాజు టికెట్ను గుంజుకుంటారు. ఇక్కడ గంప గోవర్ధన్ టికెట్ గుంజుకుంటారు. ఇగో ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి. అరుగుల రాజారాం గారు సోషలిస్టు పార్టీ నుంచి గెలిచిండు. ఇక టీ అంజయ్య ఆయన రెడ్డి, ఇక తుమ్మల రంగారెడ్డి ఆయనకే 3 సార్లు టికెట్. శనిగరం సంతోష్ రెడ్డి 2 సార్లు, ఏలేటి మైపాల్ రెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణాదేవి, బాజిరెడ్డి గోవర్ధన్. ఇగో ఈ ఒక్కసారి 99లో శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణాదేవి, ఆ తర్వాత ఆశన్న గారి జీవన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి. వీళ్ళ ఓట్లెన్ని, వీళ్ళ కథ ఎంత, వీళ్ళ లెక్క ఎంత జరుగుతున్నటువంటిది ఇది. ఇగో గీడ మక్లూర్ అని ఒక మండలం ఉంది. జెడ్పీటీసీ అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలోకి వస్తే వెలమైన జ్వరపడ్డాడు. చూడరల్లా వెలమైన జ్వరపడ్డాడు. ఇగో ఇది ఆర్మూర్లో. ఇట్లా ఉమ్మడి నిజామాబాద్ మొత్తం ఏ రకంగా కబ్జా పెట్టిరు వీళ్ళు అనేది క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గం పరిస్థితి ఏంది? బాన్సువాడలో ఇగో 1952 నుండి మొన్న 2023 డిసెంబర్తో జరిగిన ఉప ఎన్నికల వరకు టికెట్ల పంపిణీ ఎట్లా ఉందో ఎన్నికలు జరిగితే ఇగో వాళ్ళ ఓట్లు ఎన్నాయా? ఇగో మొత్తం 182,492 ఓట్లుంటే ఓన్లీ బీసీలే 120,207 ఓట్లున్నాయి ఆడ. ఇప్పుడు ఆడ గెలుస్తున్నటువంటి రెడ్డి ఓటర్లు ఎంత ఉన్నారంటే 8,340 ఓట్లు వాళ్ళవి. ఇక్కడ సంగం లక్ష్మీబాయి అని 1952లో ఇక్కడ నుంచి గెలిచింది. ఆ తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ మళ్ళీ ఇడికి తెచ్చిరు చూడు. బాజిరెడ్డి గోవర్ధన్ ఏడ పోటీ చేసినా గెలిచిండు. ఇక మొత్తం పోచారం శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితిలో పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ ఆయనే. ఇన్ని రకాలుగా చూడరి. వాళ్ళు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు.
అధికారం ఎక్కడుంటే అక్కడికి. బాన్స్వాడ అన్రిజర్వ్డ్ అయితే రెడ్డి ఆయన వచ్చి కూర్చున్నాడు, ముస్రా అన్రిజర్వ్డ్ అయితే రెడ్డి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇట్లా రాజకీయ అవకాశాలను ఏ రకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దెబ్బకొట్టిరో అదే నిన్న ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక్కటే కాదు, ఎల్లారెడ్డి పరిస్థితి అదే, బాన్స్వాడ అదే, ఆర్మూర్ అదే, నిజామాబాద్ అర్బన్ అదే, నిజామాబాద్ రూరల్ అదే, కామారెడ్డి అదే, బోధన్ అదే, మొత్తం ఎక్కడికక్కడ ఇవే కథలు, ఇవే కార్ఖానా. అందుకోసమే బీసీల కడుపుయాలు ఎందుకు మసులుతుందంటే ఈ లెక్కలు చూసినాకనే, ఈ లెక్కలు బయటకు వచ్చినాకనే. రైట్ సోదరులారా, మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా మనకు మంచి చేయరు, అది స్పష్టమడదు. అన్ని పార్టీల పరిస్థితి అంతే, వీళ్ళు ఎప్పుడు కూడా మనకు మంచి చేయరు, ఎప్పుడు వీళ్ళని రాజకీయంగా డిస్టర్బ్ చేయాలనే చూస్తూ ఉంటారు అన్నట్టు. అందుకోసమే వాళ్ళ రాజకీయాల్ని మనం డిస్టర్బ్ చేయడం నేర్చుకుంటే ఇంకా వాళ్ళు ఇక్కడ సర్పంచ్ కూడా పోటీ చేయరు. ఇవాళ గ్రామాలలో అదే పరిస్థితి, సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా గజ్జును వణుకుతూ ఉన్నారు, గజ్జున భయపడతా ఉన్నారు. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటాయి. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, అది తోట లక్ష్మీకాంతారావు గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఇక మిగిలిన 8 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, నిజామాబాద్ రూరలు, అర్బను, కామారెడ్డి, తర్వాత ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూరు, బోధను, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 8 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాల సీట్లు ఓసీలకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 8కి 8, ఒక్క బీసీ వానికి కూడా టికెట్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఆడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. ఇగో ఈ రకంగా అన్యాయం జరిగింది ఈ ఉమ్మడి నియోజకవర్గానికి సంబంధించి. అందుకే రేపు మంచిర్యాలలో కూడా 20 తారీఖు నాడు మీటింగ్ ఉంది బీసీలది. ఆ కార్యక్రమంలో మంచిర్యాలలో, ఆదిలాబాద్లో ఏం జరిగిందో కూడా చర్చించుకుందాం దాని మీద కూడా. ఇక ఈసీ పంచాయతీ చూడండి, ఆధారాలైనా చూపండి, క్షమాపణ అయినా చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం, మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు, 0 హౌస్ నంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం, వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణల్ని ఖండించిన సిసి జ్ఞానేష్. ఇగో ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో ఆరోపణలు నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసే వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్ర వేసే ఎత్తులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణ పత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ ఆదివారం ఎన్నికల కమిషన్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కలిసి 85 నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు. అందరి సమక్షంలోనే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆధారాలు సమర్పించాలంట, మరి మీరేం చేస్తాను కయా, మీరేం చేస్తారు నాయన? మీ దగ్గరే కదా ఉన్న డేటా అంతా. మాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది మోసమా కాదా? क्लैरिटी से फर्स्ट क्लैरिटी वो सबसे पहले चुनाव आयोग मतदाताओं के नाम एक संदेश देना चाहता है. ఈయన విడిచిపెట్టు, ఇంట్లో అన్ని అబద్ధాలే. ఈయన ఏం చెప్తాడంటే ఓటర్ లిస్టులో తప్పొప్పుల సంగతికి రాజకీయ పార్టీలో చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటే. మరి మీరేం చేస్తారో తప్పొప్పులు ఉండేందుకు అయ్యా? మరి ఎన్నికల సంఘం ఏమన్నా కిరాయికి ఇచ్చిపోయి ఆ బంగ్లా? ఎన్నికల నిర్వహణ స్వతంత్ర ప్రతిపత్తి, ఎన్నికల నిర్వహణ చేతగాక ఎన్నికల నిర్వహణ పక్షపాతంతో నిర్వహిస్తూ భారత ఎన్నికల సంఘం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తూ ఉంది. భాజపాను అఫిడవిట్ అడగలేదేం? ఈసీ బెదిరింపులకు రాహుల్ భయపడను. ఇగో ఇక్కడ చూడు, భాజపాను అఫిడవిట్ అడగలేదేం, ఈసీ బెదిరింపులకు భయపడను రాహుల్ గాంధీ. ఓటర్ అధికార యాత్రలో రాహుల్ తేజస్వి. బీహార్లో మొదలైన ఓటర్ అధికార యాత్ర
ఎన్నికల సంఘం ఆరోపణలు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోడీ అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి, మీ అధికారుల బెదిరింపులకు నేను తేజస్వి భయపడబోం, ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటామని అన్నారు. భాజపాతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. బీహార్లోని 20 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రను ససారాం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈసీపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్లో ఓట్ల తొలగింపు చేర్పుల వంటి కుట్రలను తెరలేపారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని, ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోదని చెప్పి నిన్న బీహార్లో రాహుల్ గాంధీ అన్నాడు. అసలు అఫిడవిట్ ఎందుకే, నీ దగ్గర నీ పైన ఆరోపణలు వచ్చినాయి నిజమా కాదా చెప్పు, కాదు అంటే ఎట్లా కాదో చెప్పు. పార్లమెంట్ లో ఇది రాహుల్ గాంధీ ప్రశ్న కాదు, ఇది భారతదేశం ప్రశ్న. ఇది 140 కోట్ల మంది ప్రజల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పవు. లోక్సభలో ప్రతిపక్ష నేత ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టుకుందాం, సమాధానం చెప్పవా? ఇప్పుడు మామూలుగా ఎంపీఓ ఎవరో కాదు కదా, ఇప్పుడు అనామకుడు కాదు కదా, లోక్సభలో ప్రతిపక్ష నేత. ఆయన అడిగినట్టు చెప్పాలి, దానిపైన ఆధారాలు మీరు చూపించాలి. దీనిపైన భారత ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని మీరు నమ్ముతున్నారా? ఎస్, వాళ్ళు ఓట్ల చోరీకి పాల్పడిరని మీరు నమ్మితే నమ్ముతున్నామని, నమ్మకపోతే నమ్మడం లేదని మీ ఒపీనియన్ని ఇక్కడ తెలియజేయండి. అలాగే ఓట్ల చోరీ ఓట్ల దొంగతనం చేసిందని. ఇంకా ఇది ఇట్లుంటే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఇక ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఆ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత. దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొన్నటిదాకా ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉండే ఆయన అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రామకృష్ణన్ పేరు ఖరారైంది. ఆదివారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్గాను అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్ ఓబీసీ నేత. ఇక తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వర్తించిన రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు. లోక్సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు మెజార్టీ ఉండడంతో రాధాకృష్ణ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. దక్షిణాదికి ప్రాధాన్యం దక్కేలా దక్షిణాది రాష్ట్రాల నాయకులపై భాజపా నాయకత్వం చిన్నచూపు చూస్తుందన్న అపవాదం సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు కనిపిస్తుంది. దక్షిణాది భాజపాలో అత్యంత సీనియర్ కావడం, ఆర్ఎస్ఎస్ ఇక్కడ కూర్చోబెట్టమ్మా అత్యంత సీనియర్ కావడం, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండడం, 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనుండడం లాంటి కారణాలతో భాజపా రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలం పూర్తయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్న అభిప్రాయం ఎక్కువగా అనిపించిందట. దాంతో చేసిరట. ఆయన ఓబీసీ నేత, తమిళనాడుకు సంబంధించినటువంటి నేత కాబట్టి ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినారు అనేది చెప్తా ఉన్నారు. ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా 4 నెలల పాటు పనిచేసిన సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా 2024 మార్చి 19న నియమితులయ్యారు. గవర్నర్గా తమిళసై రాజీనామాతో ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇదే సమయంలో పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించారు. అదే ఏడాది జూలై 31 వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా కొనసాగారు. ఈ 4 నెలల కాలంలో పలు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య విద్యా సంచాలకులు, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ప్రిన్సిపాల్లు, సూపరింటెండెంట్ల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే బిల్లుకు, టిమ్స్ యాక్ట్కు ఈయన పదవీ కాలంలోనే ఆమోదం లభించాయి. సౌమ్యుడిగా పేరున్న రాధాకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు అనేది ఒక వార్త. మనకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమికి సంబంధించి రాధాకృష్ణన్ను ఆ ఎన్డీఏ పక్షాలు ఖరారు చేసినాయి. ఇక ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి వార్త అయితే ఒక బుక్ రిలీజ్ ఉంది. ఆ బుక్ రావా రండి, పర్లేదండి ఇట్రా.
చెప్పండి మైక్ ఒకటి ఏంటి అది వివరించండి ఒకసారి. నేను ప్రభాకర్ బాదావత్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నాకు పూర్తిగా కంటి చూపు లేనప్పటికీ పిల్లలకు చాలా ఈజీగా మ్యాథ్స్ నేర్పియాలని చెప్పి, అంటే 4 డైరెక్షన్స్, అంటే ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్, ఒకటి బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ తోటి ఒక ఇమేజ్ నేర్పిస్తే సెకండ్లో మనకు ఆ టేబుల్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇమేజ్ క్లియర్, CLEAR క్లియర్, 5 అక్షరాలతోటి సి తోటి ఒక టేబుల్, అంటే 1 and 2 టేబుల్, ఎల్ తోటి 3 and 4 టేబుల్, ఈ తోటి 6 and 7 టేబుల్, ఏ తోటి 8 and 9 టేబుల్, అండ్ ఆర్ తోటి 5 and 10 టేబుల్. అంటే ఫాస్ట్గా పిల్లలకు మ్యాథ్స్ని, అంటే మేము నేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్, వర్టికల్ లెర్నింగ్ మెథడ్. సో ఆ వర్టికల్ లెర్నింగ్ మెథడ్ చాలా భారం, అంటే 11వ టేబుల్ నుంచి 20వ టేబుల్కి పోయేటప్పటికి చాలా కష్టమైపోతుంది. కానీ నేను డిజైన్ చేసింది సెకండ్స్లో ఏ టేబుల్ అయినా నేర్చుకోవచ్చు. అయితే నేను సెకండ్స్లో నేర్పించే ఈ బుక్ నిన్న మల్లన్న గారి MLC గారి న్యూస్, వాళ్ళ పాపకు దివ్యాంగురాలు, సో తను చెప్పినప్పుడు అందరికి షూ పంచుతున్నాను, మా పాప తొడగలేదు అనే మాట నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించేసి, సరే నా బుక్ని సార్ ద్వారా ఎందుకు లాంచ్ చేయించకూడదు అని చెప్పేసి వచ్చాను. ఇది అన్న మీకు విద్య మీద పాప కూడా ఇక్కడే ఉంది. అవునా సార్? నిన్ను చూస్తుంది నా పాప. ఓకే, మీరు చెప్పేది అయితే నాకు తెలియదు. మీరు ఏ గోలతోనైతే పనిచేస్తున్నారో ఈ బుక్ ఏ స్కూల్స్కి అయినా సరే మీ చేతుల మీదుగా, అంటే షూస్ ఎలా మీరు ఇది చేస్తున్నారో, ఇప్పుడు సర్పంచ్ కానీ లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చిన్నగా స్పాన్సర్ చేయగలిగితే ఆ మందు ప్యాకెట్లు ఇవి అవి ఇచ్చే బదులు బుక్స్ ఇచ్చారనుకోండి, అంటే లైఫ్ లాంగ్ వాళ్ళను పేరెంట్స్ గుర్తుంచుకుంటారు, ఈ పిల్లలు పెద్దగా అయిన తర్వాత గుర్తుంచుకుంటారు. అంటే మనం విజ్ఞానం నేర్పిస్తున్నాం. సో ఈ టెక్నాలజీని, ఈ బుక్ నెక్స్ట్ ఇంకొక బుక్, అందరు సమస్యలతోని ప్రభుత్వాల దగ్గరికి వస్తాయి కానీ సమాధానాలతో ప్రభుత్వం దగ్గరికి రాదు. నేనైతే సమాధానాలతో దీంట్లో మొత్తం ఇన్నోవేటివ్ టాపిక్స్, అంటే 10 గంటలతో వాచ్ డిజైన్ చేశాను. అందరికీ ఉపాధిని అందించే టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ డిజైన్ చేశాను. అందరికీ ఆహారం అందించే నాట్ ఫర్ సేల్ దీంట్లో టాపిక్గా ఉంది. నెక్స్ట్ మనము రైతులు అన్న మీకు తెలుసు, అంటే దాదాపు ఏ చిన్న వ్యాపారం జరిగినా కూడా పేపర్ మీద చిన్న అమౌంట్ రాసిస్తారు, అది వారం తర్వాత వచ్చి తీసుకోమంటారు, అది వారం అయితే, నెల అయితే, సంవత్సరం అయితే, రాజకీయ నాయకులు పోలీసులు చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఆ సిస్టమ్ కాకుండా అన్న ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్ అని బుక్ లో ఉంటుంది. అది వస్తే స్పాట్ పేమెంట్ ఇమ్మీడియట్ గా రైతు దగ్గర నుంచి ప్రోడక్ట్ ఏ ట్రేడర్ కి అయితే వెళ్తుందో ఇమ్మీడియట్ గా పైసలు రైతు అకౌంట్ లో పడుతుంది అన్న. సో అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉన్నాయా? ఉందన్న. రైట్గా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలి అని నా కూతురు టాపిక్ని దృష్టిలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకురు కదా, నా కూతురు కూడా ఇక్కడే ఉంది, నా కూతురు చేతుల మీదకైనా చేద్దాం లైవ్లో. ఓకే ఓకే రైట్, దా చిట్టి. తీసుకో బేటా, చలో అంకుల్కి ఫస్ట్ షేక్ హ్యాండ్. ఏం పేరు నాన్న? చిట్టి. చిట్టి. ఇది ఇది తీ, ఇట్లా తీ బిడ్డ. ఇట్లా ఓకే. తీనా అన్న బుక్ టైటిల్ వచ్చి అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్. ఓకే, ఆ బుక్ ఒకటి ఇవ్వండి ప్రభాకర్ గారికి. ఒకటి పట్టుకొచ్చిట్టి. ఇదేనా? అట్లా చూపి, అలా చూపి. ఓ మేడం అక్కడ చూపి. చలో చిట్టి, థ్యాంక్ యూ చిట్టి. అనుకోకుండా నాతో పాటు నా కూతురు వచ్చింది, అంటే వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ స్కూల్కి పోతే ఇక ముక్కతే ఉంటుంది కదా, నేను తీసుకొచ్చుకుంటా అన్నట్టు. సో ఈ బుక్ నేను ఒకసారి పూర్తిగా పరిశీలించి రేపు లేదా ఎల్లుండి, అంటే ఈ ఓన్లీ ఇమేజ్ అన్న, జస్ట్ ఇమేజ్ చూస్తే టేబుల్ వచ్చేస్తుంది. అంటే మనం గతంలో బట్టి పట్టే చేయగలుగుతాం. అది చెయ్యమ్మా, ఎట్లా చెయ్యి. అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మీరు 13 టేబుల్ తీసుకున్నారు కదా, అవును, ఈ 4 కార్నర్స్ ఏదైతే ఉందో అది డైరెక్షన్ చెప్తుంది సార్.
ఇప్పుడు ఈ 13కి కలర్ ఏంటంటే లావెండర్ ఆర్ పర్పుల్, అంటే పిల్లలకి పర్పుల్ గా చెప్తాం, లెఫ్ట్ లావెండర్ గా గుర్తుపెడుతుంది. అయితే మనం నెంబర్స్ ఎలా ఫిల్ చేస్తామంటే కింద నుండి 1 2 3 4 5 6 7 8 9 అండ్ ఇక్కడ ఈ మనం ఫింగర్స్ తో నేర్చుకుంటాం. 1 2 3 4th క్లోజ్ చేస్తాం, 5 6 7 8th క్లోజ్ చేస్తాం, 9 10 11 12th క్లోజ్ చేస్తాం, 13. అంటే దాని హెడ్డింగ్ ఏంటంటే అన్న టాపిక్ హెడ్డింగ్ అంటే 13th టేబుల్ రావాలన్నా 14th టేబుల్ రావాలన్నా లైన్ లాస్ట్ ఎలిమినేషన్ రూల్. అంటే లైన్ లో ఉన్న లాస్ట్ లైన్ ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మనం ఫింగర్స్ చూస్తే లాస్ట్ లైన్ ఎలిమినేట్ అవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎంత సింపుల్. అంటే మనం 1 2 3 తోనే నేర్చుకుంటాం. చాలా బాగుంది. సో చాలా ఈజీగా ఉంది అసలు. మొత్తానికి టేబుల్ వచ్చేస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఇంకా నేను ఇండెప్త్గా పరిశీలిస్తా ఎందుకంటే నాకే సింపుల్గా అర్థం అయిపోయింది ఇది. ఎందుకంటే మేము మ్యాథ్స్లో పండితులం, మేము మా సంగతి తెలుసుగా, మ్యాథ్స్ తప్ప అన్నీ. నేను ఎటువంటి ఇంధనం లేకుండా కరెంట్ ని తయారు చేశాను. స్టేట్ గవర్నమెంట్ కి ఒక 25%, సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక 25%, 50% నేను రేషియోగా ఉంచుకొని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి ఇంధనం లేకుండా లేదు సార్, అంటే మాస్ ని తిప్పుతే ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఇప్పుడు పుస్తకాల్లో కూడా లేదు ఆ టెక్నాలజీ. సో నేను 30 సంవత్సరాలుగా శ్రమ పడ్డాను. సో నాకు పేటెంట్ వచ్చే విధంగా గవర్నర్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ పార్ట్నర్స్గా ఈ ప్రభుత్వాన్ని దృష్టికి మీరు తీసుకెళ్లారంటే దానికి ఖర్చు ఉంటుందా? ఏముండదు అన్న. మన ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. నాకు పేటెంట్ చేసే బాధ్యత స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోగలిగితే ఇక ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పటి వరకు ఇంధనము బయట దేశాల నుంచి కొంటున్నామన్న. ఇప్పటి నుంచి మన ప్రాజెక్ట్ రిలీజ్ అయితే మన ఫార్ములా బయటికి అమ్మితే మనకు బయట ఫారెన్ కరెన్సీ పెరుగుతుంది అన్న. సో మనకి ఇప్పుడు ఎన్ని సమస్యలు, మీకైతే డబ్బు వెనుక బాగా మీరు అంటే చూస్తున్నారు కాబట్టి నా ఒక్క ఫార్ములా వచ్చింది అనుకోండి, అసలు తెలంగాణ కానీ భారతదేశం కానీ టాప్ 1లో ఉంటుంది అన్న. అసలు ఫస్ట్ ప్రభాకరం గారు, మీకు కంటి చూపు ఎప్పుడు పోయింది? 99 నేను బీటెక్ జేఎన్టీయూలో చదివానన్న. జేఎన్టీయూలో చదివి జస్ట్ ఏపీపీఎస్సీ రాసిన తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చింది. సో సివిల్స్ రాద్దాం అనుకున్నా కానీ ఆ టైంలో పేరెంట్స్ ఏమన్నారంటే ఇది గెస్టెడ్ ర్యాంక్ రా, నువ్వు జాయిన్ అయ్యి లీవ్ పెట్టామన్నారు. కానీ అక్కడ మా సార్ ఏమన్నారంటే ఫస్ట్ 2 years ప్రొబేషనరీ పీరియడ్లో లీవ్ ఇవ్వము అన్నారు. లీవ్ ఇవ్వకపోయేసరికి ఒక చిన్న యాక్సిడెంట్లో విజన్ పోయింది. అంటే ఆ టైంలో 99లో హెల్మెట్స్ లేవన్న. చిన్న డ్రిజిలింగ్ అంటే గుంతలలో నీళ్ళు ఉంటే మొత్తం ఫ్లాట్గానే కనబడుతుంది కదా, అలా ఫ్లాట్గా ఉండడంతో జస్ట్ విజన్ పోయింది. సో ఆ విజన్ పోయినా కూడా మీ విజన్ పోలే కదా అన్న. నేను నిజంగా చెప్తున్నా, మ్యాక్సిమం టైము అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ రెండు ఎంత ఆలోచిస్తాయో. ప్రభాకర్ గారికి ఒకసారి వ్యూవర్స్ అందరు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే పట్టుదల విషయంలో ఒక మనిషి వైకల్యం అనేది అతనుకున్న విజన్ ముంగట చాలా చిన్నది. ఇది ఎందుకంటే వికలాంగులైనటువంటి పిల్లలున్న తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. ప్రభాకర్ గారు ఎంత అద్భుతంగా తన కెరీర్లో ఎవరు కళ్ళుండి, చేతులుండి, కాళ్ళుండి, అన్నీ ఉండి ఎవరు చేయలేనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అందుకోసం చప్పట్లు కొట్టాలని చెప్తా ఉన్నా. యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి అన్న, మీది ఏ ఊరు సార్? మహబాద్లో ఎక్కడ? లునావత్ జగ్యా తండా. వావ్, గ్రేట్. ఒక మారుమూల తాండా నుంచి వచ్చినటువంటి మీరు ఇంత గొప్ప ఆవిష్కరణలు తీసుకొస్తా ఉన్నారు. మీరు గ్రేట్. చాలా ఉన్నాయన్న, అంటే చెప్పుకోవడానికి చాలా సమస్యలకు నేను పరిష్కారం చూపించగలుగుతాను. రోజుకు ఒక అవకాశం ఇచ్చినా కూడా నేను అనేక సమస్యలు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము మా క్యూ న్యూస్లో మిమ్మల్ని బంధించుకుంటాం. ఓకే అన్న, తప్పకుండా. ఎందుకంటే సమాజానికి మేలు జరగాలని నేను కోరుకుంటున్నా. నేను యాక్చువల్గా నా స్టేట్మెంట్ ఎప్పటికీ బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్గా స్టార్ట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే కుల మతాలు చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి అన్న. లైవ్ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మీకు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ ప్రభాకర్ గారు, గ్రేట్ మ్యాన్, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ. సో చాలా మంది మీ పనితనాన్ని పొగుడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్ అందరికీ. యాక్చువల్ ఏంటంటే నేను మల్లన్న గారి న్యూస్ని ఫాలో అవుతుంటాను ఎప్పటికీ. క్యూ న్యూస్ ఇప్పుడు కాదు, అంటే తను కౌంటర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా ఫాలో అవుతుంటాను. సో డేరింగ్ దేన్నైనా సరే
అంటే ప్రభుత్వాలను విమర్శించడానికి కూడా వెనకాడ్డు. కాకపోతే నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి విమర్శించాలి. మీ దగ్గర ఆ చర్చ ఉండదండి, ఎందుకంటే మీకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. సో రాజకీయాలు చేయడానికి మేము ఉన్నాం సార్, మీరు అవసరం లేదు. మీరు ఇన్నోవేషన్స్ ఏవైతే కొత్త చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 2 రాష్ట్రాలకు నీళ్ళ పంచాయతీ ఉందన్న, జస్ట్ ఒక చిన్న ఫార్ములా చెప్తాను, అసలు ఇద్దరు సీఎంలు ఓకే అనేస్తారు సార్, అంత ఈజీ ఫార్ములా. ఇప్పుడు మీరు కాళేశ్వరం దగ్గర కూలిపోయిన పియర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఎందుకు కూలిందో ఇంతవరకు 2023 అక్టోబర్ 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదన్న. ఎందుకు కూలిందో నేను చెప్పగలుగుతా. సో ఏంటంటే అన్న, నేను చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ అనాలిసిస్ చేయగలుగుతా. ప్రభుత్వాలు ఒక మేధావిని జస్ట్ బంధించేస్తున్నాయి అనుకోండి, అది ఒక వాక్యం ఉంది, అంటే మేధావులు మౌనము అంటే చాలా ప్రమాదం అని. సో నన్ను ఇప్పటి వరకు మౌనంగా జస్ట్ ఎక్కడ అవకాశం ఇవ్వట్లేరన్న. సో మీరైతే అవకాశం ఇచ్చారు లైవ్ లో 100%. ఎందుకంటే వాస్తవానికి మీరు వచ్చింది కూడా నాకు తెలియదు. మా మా సందీప్ ఫోన్ చేసి ఇప్పుడు ఏదో మా పిఎస్ఓ గారు చెప్తే సరే రమ్మను అని చెప్పి, బుక్ ఆవిష్కరణ అంటే అది ప్రజలకు ఉపయోగపడుతుందంటే మేము చాలా ముందు ఉంటాం ఆ విషయంలో. సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి అడ్వాన్సింగ్ ఇండియా పుస్తకం కానీ లేదంటే మీ ఇన్నోవేషన్స్ కానీ ఇవి సమాజానికి ఉపయోగపడాలి. ఈ పుస్తకంలో నేను ఒక్కటి చూస్తేనే నాకు అర్థమైంది ఇది ఎంత సింపుల్గా ఉందో. సో కాబట్టి ఇది పిల్లలందరికీ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సినటువంటి పుస్తకం ఇది. సో అంత గొప్ప పుస్తకాన్ని మీరు ఆవిష్కరించారు. సో మీరు ఎక్కడికి పోకండి, మీరు కూర్చోండి, మీతో చాలా పని ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ అండ్ గ్రేట్ యువర్ మీరు ఆయన పాపకు నా గిఫ్ట్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కూర్చోబెట్టు. జాగ్రత్త. ఏం కదా ఇంకా పర్లేదు. యా గ్రేట్, నిజంగా సూపర్ ప్రభాకర్ గారు, మామూలు టాలెంటెడ్ కాదు. ఇంకా ఏమేమి ఉన్నాయో చాలా అంటే లాజికల్గా మాట్లాడుతూ ఉన్నారు. అతనికి నేను ఇంప్రెస్ అయింది ఎక్కడంటే తనలో ఉన్న కాన్ఫిడెంట్, అంటే వైకల్యం అనేటువంటి టాపిక్ లేకుండా ఎంత కాన్ఫిడెంట్గా ఒక మ్యాటర్ను చెప్పగలుగుతా ఉన్నాడంటే అతనిలో ఆ నిజాయితీ ఉంటేనే, అతనిలో ఆ విజన్ ఉంటేనే, అతని వర్క్ పైన అతనికి నమ్మకం ఉంటేనే చేయగలుగుతాడు. ఇక సాటుగా ఒట్టిదే అది. ఇప్పుడు వైకల్యం ఉన్నా కానీ ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఓన్లీ మెదడు ఆలోచిస్తుంటది. ఎవరు ఆయన పేరు స్టీఫెన్ హాకింగ్. ఆయన అట్లా. కాళేశ్వరంపై మరో కుట్ర, జలాశయాల మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి రాష్ట్రాలకు ప్రధాని మోడీ పిలుపు. ఢిల్లీలో 11,000 కోట్ల హైవే ప్రాజెక్టులు ప్రారంభించినట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించండి. త్వరలో వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. ఇక వలపు కేడి, మోసాల పెట్టుబడి, సైబర్ మాయాగాళ్ళ నయా ఎత్తుగడ, అమ్మాయిలను ఎరగా వేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేస్తా ఉన్నారట. ఇక 2 నెలల క్రితం హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్కు స్పందించాడు. కొద్ది రోజుల చాటింగ్లో పరస్పరం ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. తాను బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలంటూ ఆమె మాటలు కలిపింది. వాట్సాప్లో చాటింగ్లు, వ్యక్తిగత సమాచారం పంచుకునేంత వరకు వారి సాన్నిహిత్యం పెరిగింది. తనకు తెలిసిన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సూచన చేసింది. నమ్మకం కుదిరితే నేనంటూ నిర్ణయం అతడికే వదిలేసింది. నమ్మకం కుదిరితేనేనంటూ ఆమె తీయటి మాటలకు పడిపోయి దఫాలుగా వారికి 20 లక్షలు వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాడు. తనకు కేటాయించిన డిజిటల్ ఖాతాలో 2 కోట్లు కనిపిస్తున్నా విత్డ్రా చేసేందుకు వీలు పడలేదు. ఆ సొమ్మును తీసుకోవాలంటే పన్నుల రూపంలో మరో 10 లక్షలు డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్టు గ్రహించాడు. సైబర్ మోసాల్లో ఇదో నయా ఎత్తుగడ. వల సదా అప్రమత్తతే ముఖ్యం. గుర్తు తెలియని వ్యక్తులు ఫోను, టెలిగ్రామ్, వాట్సాప్ల ద్వారా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రముఖ కంపెనీలు, సంస్థల ప్రతినిధులమని చెప్పడమే కాకుండా వారి ఫోటోలతో మెప్పిస్తారు. పెట్టుబడుల పేరిట పంపే లింకులు, వాట్సాప్, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దు. అపరిచితులతో స్నేహం, చాటింగ్ వద్దు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అనగానే నమ్మొద్దు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఐపీఓ ఇలా చెబుతూ ఉంటే మోసగాళ్ల పనిగా భావించాలి. దేశ విదేశాల్లోని ఏ కంపెనీ పెట్టుబడి పెట్టమని కోరదని గుర్తుంచుకోండి. సెబీ అనుమతి పొందిన వేదికలను మాత్రమే పెట్టుబడులకు ఉపయోగించుకోవాలి. ఒకవేళ మోసపోతే తక్షణమే 1930 నెంబర్కి వెంటనే కాల్ చేయాలి, లేదంటే cybercrime.gov.in లో ఫిర్యాదు చేయొచ్చట నేరుగా. ఇగో ఈ రకమైన
మోసాలు జరుగుతూ ఉన్నాయి, సైబర్ క్రైమ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. ఇక వచ్చే నెలాఖరులో స్థానికం 23న పిఎస్సి సమావేశం, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణకు ఆ తర్వాత ఎన్నికలపై నిర్ణయం. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పిండు, 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే మేము ఎన్నికలకు వస్తాం, లేకపోతే రామనేటువంటి మాట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండు. మంచి మాట. స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే నెలాఖరులో నిర్వహించాలనే దిశగా అధికార పార్టీలో చర్చలు సాగుతున్నాయి. సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నందున అప్పటి వరకు సమయం తీసుకోవాలని పార్టీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తాజా సమాచారం. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందులో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని అత్యధికుల సూచనల మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించాలని నిర్ణయించారు. ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ బిహెచ్లు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. కొందరు మంత్రులు వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరుతున్న విషయం వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల కోసమే కులగణన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపినందువల్ల దానికి కట్టుబడి ఉన్నామనే సందేశం ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురు నేతలు సీఎంకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. 42% మీరు చెప్పిన రిజర్వేషన్ అమలు చేస్తేనేమో చేయరి, లేకపోతే ఎన్నికలకు రాకూరి. మీ పార్టీల నుంచి ఇచ్చే బిచ్చం మాకేం అక్కర్లేదు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నాం. పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ ఏడాది 2 ఏళ్ళు ఆయన ఓపెన్ గా చెప్పిండు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇక్కడ లైవ్ లోనే చింపిన, నేను సాటుకు చింపలేదు, లైవ్ లో కావాలనే కాలబెట్టి చింపి పారేసిన. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉండగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆయన పోయి పదే వాళ్ళకు ఫిర్యాదు చేసి మల్లన్న మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసి ఒక కొంతమంది గుంపును ఎగదోసిన ముఖ్యమంత్రి. అది మంచికో చెడుకో నాకే మంచిగా అయింది, బీసీ ఉద్యమం చేసుకోవడానికి మరక మంచిగా అన్నట్టుగా. ఇక ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి న్యాయబద్ధంగా కేటాయింపులు జరపాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఇక రాళ్ల నేలలో సిరుల సాగు, బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంలో ఉపాధి. అయితే పంచాయతీ కార్యదర్శి అవినాష్ క్రిస్తు ఆదర్శంగా అక్కపల్లి భూమి అభివృద్ధి జరిగాక పత్తి సాగు చేసిన చేనులో రైతు మెడిద మల్లయ్య నిలబడ్డాడట. అసలు రాళ్ల నేలలో సిరుల సాగట. ఇక పసిముద్దుకు ఓ హద్దుంది. వెండి గిన్నెలో వేడి పాల బువ్వ తీసుకొని దాన్ని ఉఫ్ అని ఊదుతూ పసిబిడ్డలకు తినిపిస్తాం కదూ. ఆహ్లాదకరమైన ఈ దృశ్యం వెనుక చిన్న అపాయాలున్నాయి. చిన్నారి ఆరోగ్యానికి హాని చేసే కొన్ని నిజాలున్నాయి. చిన్నారులను ఎడాపెడా ముద్దు చేయడం, వారికి వాడే పాల సీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముద్దు పెట్టుకుంటే పరిశాన్ ఉంటుందంట. తర్వాత ఇంకొకటి అయితే ఊతే ఇంటి నుంచి క్రిముల దాంట్లో పోతాయి, అది దాంతో పిల్లలకు హాని జరుగుతుంది. పిల్లలను ముద్దు పెట్టుకోవడం, తినిపించేటప్పుడు ఆహారంపై ఊదడం, ఇవన్నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చేసే అతి సాధారణ చర్యలు. కానీ ఇవే పిల్లల్లో దంతక్షయానికి, నోటి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్తున్నారు వైద్యులు. భారత్ సహా యూకే, అమెరికా తదితర దేశాల్లో జరిపిన వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయాలన్నీ ధృవీకరించారు. ఇక నోటి ఆరోగ్యం చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది. దంతాక్షయం అనేది తానంతట తానుగా అంటువ్యాధిగా వ్యాప్తి చెందదు, కానీ దానికి కారణమయ్యే సూక్ష్మజీవులు మాత్రం లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు దగ్గరి సంబంధం కలిగి ఉంటారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. నోటి ముద్దు, పాలసీస. పిల్లల దంతాలు మృదువైన ఎనామిల్ను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా దాడికి త్వరగా గురవుతాయి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ బ్యాక్టీరియా పిల్లలకు సంక్రమిస్తే అది వారి నోటిలో స్థిరపడి క్యావిటీలకు దారితీస్తుంది. సాధారణంగా పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు వేడి చల్లార్చడానికి నోటితో ఉఫ్ అని ఊది పెడుతుంటారు. అలా ఊదినప్పుడు లాలాజల బిందువులు ఆహారంపై పడే అవకాశం ఉంది. అలా ఆహారంపై పడిన లాలాజల బిందువులో బ్యాక్టీరియా నుంచి నేరుగా చిన్నారుల నోట్లోకి చేరిపోతుంది. పెద్దవారు తిన్న ప్లేట్లోనే పిల్లలకు పెట్టినా, తామొక ముద్ద తింటూ చిన్నారులకు మరో ముద్ద పెడుతున్నా, వారు తాగిన గ్లాసులో నీళ్లు తాగించిన సూక్ష్మ క్రిములు పిల్లలకు వ్యాప్తి చెందుతాయి. పిల్లల బుగ్గలపై మట్టి బుక్కిరా చిన్నప్పుడు గోడల పంట మట్టి పేడ తీసుకొని ఇట్లా తిన్నాం తెలవక. ఇప్పుడు ఈ కథలని ఎండి గిన్నెలు కూరగాయలను సున్నితంగా పెంచుడు బంద్ చేయరి, ఇంకా డేంజర్. ఎందుకంటే చిన్నది కూడా తట్టుకోరు. నేను ఇప్పుడు చాలా సున్నితంగా, ఇప్పుడు నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ నా గడ పడుకోబెట్టిన నేల మీద, ఆ నేల మీద పడుకోబెట్టిన, ఆడ కూర్చొని చూస్తూ ఉంది ఇంతసేపు. సున్నితంగా పెంచుడు బంద్ చేయండి. చిన్నప్పుడు ఇవే ఎండి గిన్నెలు లేవు, గోరుముద్దలు లేవు, ఏమి లేవు, ఏట్లేమని లేవు. ఇప్పుడు సంచార జాతులకు చెందినటువంటి పిల్లలు మొత్తం మీద మట్టిలో ఉంటారు, మట్టిలే పెరుగుతారు. వాళ్ళకు రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటది, ఆ రకంగా ఉంటది. ఆ పరిస్థితిలో పిల్లల పెంపుదల ఉండాలి. ఇవన్నీ కొత్తగా పుట్టి
కొత్త కొత్త ప్రోడక్ట్లు పుట్టి చేయడం కోసం ఇవన్నీ కొత్త కొత్త నేచురాలిటీ లేకుండా పోతుంది మొత్తం. న్యాచురాలిటీ. ఇప్పుడు చిన్నప్పుడు బుక్కలేదా మట్టి బుక్కిన వాళ్ళు? మా తాండా నుంచి వచ్చినందుకు ధన్యవాదాలన్నా అని చెప్పి ఈశ్వర్ జాదవ్ చెప్తా ఉన్నాడు ప్రభాకర్ గారిని. చిన్నప్పుడు మట్టి బుక్కిరా, కంట్రీ డిలీట్ చేయాల్సి వస్తుంది, డిలీట్ చేయండి. కంట్రీ డిలీట్ పాలు చాలా ప్రమాదకరం, జాగ్రత్త. ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా, ఏదైనా మట్టి బుక్కిరా మీరు? చిన్నప్పుడు మట్టి బుక్కిన దాఖలాలు ఉన్నాయా? మస్తుగా అప్పుడు ఎత్తికాడ వారేస్తే ఆడుకుంటా పోయి, అప్పుడేం పాలిష్ బండలు కాదు కదా, అన్ని అలికినా ఇండ్లేనా. అగో దేవా కేసు బుక్కిన మంచి బల్పాలు తింటుండే, బల్పాలు తింటే ఏ దొరికితే అది నోట్లో పెట్టుకుందరు, బుక్కినామంటున్నారు. మస్తు బుక్కినామని చెప్తా ఉన్నారు. మట్టి బంకమట్టి చాలా ఉన్నాయి ఇట్లా. చిన్నప్పుడు మట్టి తిన్నాం అన్నట్టు నేను కూడా తిన్నానని చెప్తున్నా కదా. చిన్నప్పుడు మట్టి బుక్కినాము. అప్పుడు కథ వేరే ఉండే, అప్పుడు లెక్క వేరే ఉండే. వాగులలో పోయి దుంకుతుండే, ఈత కొడుతుండే, ఆగమాగ ఉంటుండే కథ అండి. దెబ్బ దాకితే కూడా ఇంత పుటపుటాలం నలిచి శీతం దెబ్బలే ఆట. అవును ఆట. అప్పుడేమో ఈ సెల్ ఫోన్లు లేవుగా, సెల్ ఫోన్లు గిల్ఫోన్లు లేవా. ఆటలు ఆడుతూ ఉంటే ఆ ఆటల పొంటి, చెట్ల పొంటి, టైర్లు కొట్టుకుంటారు కూడా. కబడ్డీ ఆడు, సీకాట ఇట్లా సీకులు ఇట్లా వానకాలం వస్తే సీకి ఇట్లా ఇసిరేసుకుంటా పోతే ఆ ఓడిపోయినాడు ఆడికేని కొట్టుకుంటూ రావాలి. ఆ ఆటలు ఉండే కిలోమీటర్ కేని గోడ సున్నం కూడా తిన్నామని చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం అయితే ఉన్నాం కదా ఇట్లే, ఇన్ని తిని కచ్చిగున్నాం మనం. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకా అంటే ప్రతి మనిషికి తన శరీరంలోకి ఒక వస్తువు వచ్చిన తర్వాత అది యూస్ఫుల్ కాదనుకుంటే అదే విసర్జిస్తుంది. పున్నమి సినిమాల కొడితే దవడలు వలిగి అట్లా తింటే రామగిరి శ్రీనివాస్ దవడలు వలగొట్టి వాళ్ళ అమ్మ కొడతారు. మరి బుక్కినవు దెబ్బలు తిను అని కొట్టిరట. ఇప్పుడు పున్నమి నాగ సినిమాల చిరంజీవికి చిన్నప్పటి నుంచి అది పాము విషయం ఎక్కిస్తారు. గుడ్ మార్నింగ్ మల్లన్న. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కవ్వంపల్లి గ్రామంలో ఒక బీసీ బిడ్డపై రెడ్డి కులానికి చెందిన వారు దాడి చేయించారు. ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడండి అన్న, తెలుసుకుంటా వయసు. మస్తుగా బుక్కినామని చెప్తా ఉన్నారు. బొగ్గు తిన్నారట. బొగ్గు అప్పట్లో ఆటల్లో ఉరుకుడు ఉండే, వ్యాయామం ఉండే, అప్పుడు చాలా బాగుండే. ఏమో ఇప్పుడు ఏముంది, అసలు గోడల మట్టి, కింది మట్టి, ఓ దిక్కు కోళ్ళు దోవా, ఓ దిక్కు మనం దోవా. కాకెంగిలి అంగిల పిప్పరమట్టు పెట్టుకొని అంగిల కొరికి కట్ చేసి, ఇప్పుడు కాకెంగిలి, అప్పుడు కాకెంగిలి తిన్నా ఏం కాదు, ఇప్పుడు ఊతేనే వచ్చేదట. ఇప్పుడు బాధ. బలపాలు సున్నం బుక్కినం, బలపాలు తిన్నా. ఇప్పుడు కొంతమంది ఇప్పటికి బలపాలు తింటే వాళ్ళు ఉన్నారు పెద్దగైనాక. బలపాలు తింటారు, కిరసనాయిల్ స్మెల్ చూస్తుంటారు, ఎవరెవరు రకరకాలు ఉంటారు. పెండ కూడా తిన్నామని చెప్తారు. సో ఇన్ని రకాలుగా మన లైఫ్ ఉండే అప్పుడు. ఆ లైఫ్ నిజంగా మళ్ళా లైఫ్ రాదు. ఆ కోడిది కూడా తీసి పాలలో కలిపి పోతున్నట్టు, కోడిపి పాలలో కలిపి పోసేది. పోస్తే అరుగుతుందట. అరగడం జీర్ణక్రియ ఎక్కువ అవుతుంది, మంచిగా అవుతుంది. జాజరాకు, బంకమట్టి, ఈ జామ ఆకు ఉంటుంది కదా, జామ ఆకులు చింతపండు పెట్టుకొని తినేది చిన్నప్పుడు. చిలక గొరికిన జామ పండు, ఇవన్నీ ఒక్కసారి ఆ లైఫ్. బియ్యం బుక్కిరు, డాక్టర్లకు లాభం, అంతే కదా. ఇక్కడ జరిగే ప్రతిదానికి డాక్టర్లకే మంచి జరుగుతుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సో ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ కూటమి మీటింగ్ తర్వాత ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా విధులు, అంతకుముందు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా, తమిళనాడు నేత, ఆర్ఎస్ఎస్ మూలాలు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఓబీసీ నాయకుడు రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినట. ఇక మిగతా వార్తలు మీకు అన్నందిస్తారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆ కార్యక్రమం ఉంది, నేర్చుకోవాలి. రాజ్యాంగాన్ని అణగదొక్కిన వాళ్ళే